హలో ఆల్, ఐ హోప్ ఆల్ డూయింగ్ వెల్ గైస్. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ లెట్స్ స్టార్ట్అప్. అండ్ గైస్, ఫస్ట్లీ నన్ను యూస్ అయితే చాక్ కాకండి. అండ్ సెకండ్లీ, ఈ వీడియోలో అయితే మనం ఈ ఫ్లో ఎండ్ని అండ్ ఆర్ని ఎలా యూస్ చేయబోతున్నాం అనేది అయితే ఒక ఎగ్జాంపుల్ని చూద్దాము. సో ఎండ్ అండ్ ఆర్ అనేది కూడా లాజికల్ ఫంక్షన్స్ కిందకు వస్తాయి ఎక్సెల్లో. సో ఎక్సెల్లో బేసికల్గా అందరం వాడుతూనే ఉంటాం. వీటిని మ్యాక్రోస్లో మనం ఎలా వాడచ్చు, ఎలా మనము లైక్ మ్యాక్రోస్లో ఇంక్లూడ్ చేసి రిజల్ట్స్ అనేది తెచ్చుకోవచ్చు అనేది అయితే చూద్దాము. బై ఎనీ ఛాన్స్ మీరు కొత్త వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో వితౌట్ మేకింగ్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. సో పీపుల్, మన దగ్గర అయితే ఒక కొత్త ఎక్సెల్ షీట్ ఉందన్నమాట. సో ఇక్కడే మనం అయితే మ్యాక్రోస్ రాయబోతున్నాం. లెట్స్ సే నేను ఒక డమ్మీ డేటా అయితే దీనిలో పెడుతున్నాను. సో గైస్, నా దగ్గర అయితే ఇప్పుడు సాయి ఇక్కడ అయితే నేమ్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ ఇంగ్లీష్ మార్క్స్ అండ్ మ్యాథ్స్ మార్క్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ నాకు ఎండ్ రిజల్ట్ అనమాట. ఇక్కడ నాకు రిజల్ట్ కావాలి. సో ఆ రిజల్ట్ ఏంటి, ఇద్దరు వస్తే పాస్ అయినా ఉండాలి, లేకపోతే ఫెయిల్ అయినా కావాలన్నమాట వీళ్ళు. సో సో ఇక్కడ రిజల్ట్లో పాస్ అయినా అవ్వాలి, ఫెయిల్ అయినా అవ్వాలి. పాస్ ఏంటంటే లెట్స్ సే నాకు రెండిట్లో మార్క్స్ అబోవ్ 50 వచ్చాయనుకోండి. అబోవ్ 50 వస్తే, అబోవ్ 50 వస్తే అప్పుడు పాస్ అన్నట్టు, పాస్. అండ్ బిలో 50 వస్తే ఫెయిల్ అన్నట్టు అనమాట. రెండిట్లో రావాలి. సో ఇది కండిషన్ మనం. సో బేసికల్గా మనం అండ్ ఆర్తో అయితే మనం దీన్ని లైక్ రెప్లికేట్ చేయొచ్చు, లేకపోతే రిజల్ట్ అయితే తెచ్చుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు దీన్నే మనం మ్యాక్రోస్లో ఎలా రాయాలో చూద్దాము. సో ఫస్ట్లీ ఆల్ట్ F11 కొడుతున్నాను. నాకైతే మ్యాక్రోస్ ఓపెన్ అయింది ఇక్కడ. సో ఇక్కడైతే ఫస్ట్లీ నేనైతే ఒక న్యూ మాడ్యూల్ ఇన్సర్ట్ చేసుకుంటున్నాను. ఇన్సర్ట్ న్యూ మాడ్యూల్, ఎస్. మాడ్యూల్కి నేమ్ అయితే లైక్ ఇవ్వాలనుకోండి ఇవ్వచ్చు, లేకపోతే యాజ్ యూ విష్. ఏబీసీ అని అయితే రాస్తున్నాను యాజ్ ఆఫ్ నో. సో ఇక్కడ వచ్చేసి నేనేం రాస్తున్నా అంటే ఇప్పుడు సబ్ ఓకే గైస్. ఇక ఓకే ఎందుకు రాస్తున్నాను అనుకోమాక, నేను ర్యాండమ్గా నేమ్స్ తీసుకుంటాను అనమాట. సో ఇక్కడైతే ఫస్ట్ నేను డిమ్ ఇస్తున్నాను. డిమ్ జెడ్ యాజ్ బైట్ అని రాస్తున్నాను. గైస్ ఒకసారి మీరు బై ఎనీ ఛాన్స్ ఇది ఫస్ట్ వీడియో అయితే మీరు ప్రీవియస్గా నేను చేసిన వీడియోస్ అయితే చూడండి. అవి చూస్తేనే ఇది అర్థమవుతుంది అనమాట. సో ఇక్కడ నేను ఫర్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ నాకు సెకండ్ రో నుంచి ఉన్నాయి కాబట్టి 2 to 8 అని అయితే రాస్తున్నాను. 2 to 8. ఇన్ కేస్ మీకు రో నెంబర్ తెలీదు అనుకుంటే అప్పుడు ఏం చేయాలి అనేది కూడా మనం అయితే ఈ వీడియోలో డిస్కస్ చేసామన్నమాట. ఒకసారి చెక్ చేయండి. బట్ యాజ్ ఆఫ్ నాకైతే ఎన్ని రోస్ ఉన్నాయో తెలుసు కాబట్టి నేనైతే 2 to 8 అని అయితే ఇచ్చాను అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నేను ఫర్ రాసిన తర్వాత ఎప్పుడైనా ఏం చెప్పాను కదా, నెక్స్ట్ అయితే మీరు రాసేయండి. నెక్స్ట్ రాసిన తర్వాత ఫర్కి నెక్స్ట్కి మధ్యలోనే మనం ఏం రాసినా సరే రాయాల్సి ఉంటుంది అని చెప్పాను అనమాట. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ట్యాప్ రేజ్ చేసి ఇక్కడ ఇఫ్ రాస్తున్నా. ఇఫ్ రేంజ్ B1, ఓకే, B2 ఇవ్వాలి ఇక్కడ. సో గైస్ ఇక్కడ నేను B2 ఎందుకు ఇస్తున్నా అంటే నాకు B2 వాల్యూలు 75 ఉంది కాబట్టి ఇక్కడ నేను B2 ఇస్తున్నా. కానీ ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే మనం చాలా స్టెప్స్ రాయాల్సి ఉంటుంది మ్యాక్రోస్. ఇది డైనమిక్గా వర్క్ కాదు. సో డైనమిక్గా కావాలంటే ఏం చేయాలి, ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో అయితే డిస్కస్ చేసాము. అండ్ జెడ్ అని ఇస్తే సరిపోతుంది. ఈజ్ గ్రేటర్ దాన్ 50 అండ్ రేంజ్ C and Z is greater than 50. Then in case ఈ రెండు కండిషన్స్ ఏదైతే మనం ఇచ్చామో ఇక్కడ B2 అండ్ C2 రెండు గ్రేటర్ దాన్ 50 వస్తే నాకైతే రిజల్ట్ ఏం రావాలి, పాస్ అని రావాలన్నమాట. సో ఇక్కడ అదే రాస్తున్నా నేను. దెన్ రేంజ్ D and Z డాట్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు. సో గైస్ ఇక్కడ నాకు రెండిట్లో నాకు 50 అబోవ్ వస్తే పాస్ అని రావాలి, లేకపోతే రెండిట్లో నాకు 50 అబోవ్ రాకపోతే ఫెయిల్ రావాలి. రెండిట్లో ఒక్క దాంట్లో అయినా సరే 50 కంటే బిలో ఉంటే ఫెయిల్ అని రావాలని చెప్పాను కదా. సో ఇక్కడ నేను పాస్ అని రాస్తున్నా. లేదు ఇన్ కేస్ ఈ కండిషన్స్ లైక్ ఈ కండిషన్స్ ఏదో ఒకటి తప్పైంది, సో అలాంటప్పుడు మనకు ఫెయిల్ రావాలి కాబట్టి నేనైతే ఇక్కడ ఎల్స్ రాసి మళ్ళీ ఇక్కడైతే నేను రేంజ్ రాస్తున్నా. రేంజ్ D and Z dot value is equals to fail.
ఓకే. సో గైస్ నేను ఆల్రెడీ నిన్న చెప్పాను అనమాట, ఎప్పుడైనా సరే మనం ఇఫ్ ఫంక్షన్ రాసిన తర్వాత ఎండ్ ఇఫ్ అయితే చేయాలి, ఇఫ్ నాట్ అదైతే ఎర్రర్ త్రో చేస్తుంది. సో ఇక్కడ నేను ఎండ్ ఇఫ్ చేసేసాను. ఇప్పుడు సింపుల్గా మనం ఏం చేద్దామంటే దీన్ని రన్ చేద్దాము. ఇప్పుడు చూడొచ్చు ఫంక్షన్ నాట్ డిఫైన్డ్. ఓకే, ఇక్కడ రేంజ్ అని పడలేదు అనమాట, మై బ్యాడ్, రేంజ్ అని ఏదో పడ్డట్టుంది. ఐ థింక్ దిస్ షుడ్ వర్క్ నౌ. సో ఇది కండిషన్ చెక్ చేస్తుంది అనమాట. B1 ఓకే, B2లో లైక్ గ్రేటర్ దాన్ 50 ఉందా లేదా అని చూస్తుంది ఫస్ట్, దాని తర్వాత సెకండ్ కండిషన్లోకి వెళ్తుంది అనమాట. C2లో గ్రేటర్ దాన్ 50 ఉందా లేదా చూస్తుంది. ఇన్ కేస్ ఇది ట్రూ అయితే ఫస్ట్ దీనికి వెళ్ళిపోతుంది అనమాట డైరెక్ట్గా. మీరు చూడొచ్చు డైరెక్ట్గా దీనికి జంప్ అవుతుంది. చూడండి దీనికి జంప్ అయింది కదా, ఇప్పుడు డైరెక్ట్గా నెక్స్ట్కి వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ నెక్స్ట్కి వెళ్ళగానే ఇక్కడ రిజల్ట్ అయితే మనకి పాస్ అనేసి అయితే వచ్చేస్తుంది అనమాట. చూడొచ్చు మీకు పాస్ అని అయితే వచ్చేసింది. సో నెక్స్ట్ కాదు ఎండ్ ఇఫ్కి వెళ్ళింది. చూడండి గైస్, పాస్ వచ్చింది. ఇక్కడ ఫెయిల్ వచ్చింది, ఎందుకంటే ఇక్కడ మనకి కండిషన్ అనేది ఫెయిల్ అయిందనమాట. ఇక్కడ 42 ఉంది, ఇక్కడ 66 ఉంది. సో ఎండ్లో ఏంటంటే మనం ఇచ్చే అన్ని కండిషన్స్ ట్రూ అయితేనే అది ట్రూ లాగా ఇస్తుంది అనమాట, ఇఫ్ నాట్ అది ఫెయిల్ లాగా ఇస్తుంది. మీకు ఎండ్కి ఇఫ్కి మేజర్గా డిఫరెన్స్ తెలియకపోతే ఈ వీడియో మోస్ట్లీ మీకు అర్థం కావడం కష్టమే. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా అన్నిటినీ లైక్ రన్ చేయడానికి డైరెక్ట్ F5 or else బటన్ అయితే కంటిన్యూగా ప్రెస్ చేస్తున్నాను. వేసి అన్నిట్లో ఫెయిల్ వచ్చింది. ఫెయిల్ ఎందుకు వచ్చింది అంటే ఇక ఉదయ్కి 41, ఇంగ్లీష్లో 41 వచ్చాయి, మ్యాథ్స్లో 22 వచ్చింది. రెండు కండిషన్స్ ఫాల్స్ వచ్చింది కాబట్టి ఫెయిల్ వచ్చింది. లాహిర్కి వచ్చేసి మనకి మ్యాథ్స్లో తక్కువ వచ్చాయి, అందుకే ఫెయిల్ అయ్యాడు. ఉమర్కి వచ్చేసి రెండిట్లో తక్కువ వచ్చాయి, అంటే బిలో 50 వచ్చింది కాబట్టి ఫెయిల్ అయ్యాడు అనమాట. సో దిస్ ఈజ్ హౌ ఎండ్ లైక్ మనం అయితే యాడ్ చేస్తాము. సో ఇప్పుడు మీకు ఆర్ అనేది ఎలా యాడ్ చేస్తాం అనేది మీకు తెలియాలన్నమాట. దీన్ని అయితే నేను పెద్దగా చేస్తున్నా, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు గైస్. సో ఎండ్కి ఆర్కి మేజర్గా డిఫరెన్స్ అంటే నేను దీన్ని కాపీ చేస్తున్నా అండ్ ఇక్కడైతే పేస్ట్ చేస్తున్నా. అండ్ దీనికి వేరే నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది, ఇఫ్ నాట్ అది రన్ లైక్ ఎర్రర్ త్రో చేస్తుంది. సో ఇప్పుడు మీరు చూడొచ్చు సింపుల్గా నేను ఎండ్ తీసేసి ఆర్ పెట్టేస్తా. ఆర్ ఏం చేస్తుందంటే రెండు కండిషన్స్ ఒక్కటి ట్రూ ఉన్నా సరే దాన్ని ట్రూలా కన్సిడర్ చేస్తుంది అనమాట. బికాజ్ రెండు కండిషన్స్ ఎప్పుడైతే ఫాల్స్ అని వచ్చేస్తాయో అప్పుడు మాత్రమే లైక్ ఈ ఫాల్స్ ఈ మ్యాక్రోకి అయితే వెళ్తుంది. సో ఇప్పుడైతే నేను దీన్ని మినిమైజ్ చేస్తున్నాను, ఇలా తీసుకెళ్ళి ఇలా వదిలేసి అండ్ ఇక్కడ ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని ఫస్ట్ డిలీట్ చేసేద్దాము. అండ్ ఇప్పుడు నేను స్టెప్ ఆన్ స్టెప్ అయితే రన్ చేస్తాను చూడండి. ఇక్కడ దీనిలో ఏం చేస్తుందంటే Z2 B2 అండ్ C2లో కండిషన్స్ రెండు ట్రూ ఉన్నాయా ఫాల్స్ ఉన్నాయా చెక్ చేస్తుంది. ఇన్ కేస్ ఒక్కటి ట్రూ ఉన్నా సరే ఇక్కడ పాస్ అయితే వేసేస్తుంది అనమాట. మీరు చూడండి, సో పాస్ వచ్చింది, నెక్స్ట్ కూడా పాస్ వస్తుంది, నెక్స్ట్ కూడా పాస్ వస్తుంది, నెక్స్ట్ కూడా పాస్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ 66 అనేది గ్రేటర్ దాన్ 50 ఉంది, సో పాస్ ఇచ్చేసింది. కాబట్టి ఇక్కడ ఫెయిల్ వస్తుంది, ఎందుకంటే రెండు కండిషన్స్ ఫాల్స్ అయ్యాయి, అంటే రెండు కండిషన్స్ లెస్ దాన్ 50 ఉన్నాయి కాబట్టి ఇక్కడైతే మనకి ఫాల్స్ వస్తుంది అనమాట. మీరు చూడొచ్చు, సో ఫెయిల్ వచ్చింది అండ్ నెక్స్ట్ పాస్ వచ్చింది. అండ్ ఇక్కడ కూడా ఆబ్వియస్లీ ఫెయిల్ వస్తుంది, ఎందుకంటే రెండు బిలో 50 ఉన్నాయి, అంటే రెండింటి లైక్ ఇది ఫాల్సే వస్తుంది స్టేట్మెంట్ అండ్ ఇది కూడా ఫాల్సే వస్తుంది అనమాట. గైస్ నేను స్టేట్మెంట్ అన్నా కండిషన్ అన్నా మీరైతే కన్ఫ్యూజ్ కాకండి, మోస్ట్లీ ఇవి కండిషన్స్ అనమాట. ఇది ఒక కండిషన్ అండ్ ఇది ఒక కండిషన్. సో నేను ఇన్ బిట్వీన్ ఎక్స్ప్లెనేషన్లో కండిషన్ అని స్టేట్మెంట్ అని వాడుతుంటాను. సో మీకు ఆర్కి ఎండ్కి మేజర్గా డిఫరెన్స్ తెలిస్తే ఇదైతే ఆరామ్సే మీకు నేను చెప్పింది మొత్తం అర్థమైపోయి ఉంటుంది. సో ఇప్పుడు ఫైనల్గా మీరు చూడొచ్చు ఫెయిల్ వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ హౌ ఆర్ అండ్ ఎండ్ని మనం అయితే యూజ్ చేస్తాం అనమాట. బై ఎనీ ఛాన్స్ మన దగ్గర ఇంకా కండిషన్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఏం లేదు, ఇక్కడ మనం ఆర్ పెట్టేసి ఇలాంటి కండిషన్ ఇంకోటి రాయొచ్చు అనమాట. దీన్ని కాపీ చేస్తున్నాను యాజ్ ఆఫ్ నో. ఇలాంటి కండిషన్ ఇంకోటి రాసేసి ఇక్కడ సి ప్లేస్లో ఈ అనో ఎఫ్ అనో ఓకేనా ఇలా పెట్టేసి దాని తర్వాత దెన్ రాసేసి మనం అయితే ఇఫ్ క్లాస్ అయితే రాసేయచ్చు అనమాట. ఈవెన్ ఎండ్ అయినా అంతే, ఇక్కడ ఎండ్ రాసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకొక ఎండ్ పెట్టేసి ఇలా కండిషన్ ఒకటి ఇచ్చేసి దెన్ రాసేస్తే మనం ఎండ్ కూడా లైక్ ఇఫ్లో ఇంక్లూడ్ చేయొచ్చు అనమాట. సో దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్ గైస్. సో దాట్ ఈజ్ ఇట్ గైస్. ఐ హోప్ మీకు నేను చెప్పింది అయితే అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ప్లీజ్ డు లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ నేను చెప్పినట్లే ముందల మీరు కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ ద కమింగ్ వీడియో. Then take care. Bye-bye. Always do it on my own, so I gotta get through it. And the only thing I know is to love what I'm doing.